కి బ్రాండ్ అంబాసిడర్, ఫన్ కి కేర్ ఆఫ్ అడ్రస్. టోటల్ గా ఫన్ కైనా ఫ్రస్ట్రేషన్ కైనా అతను సెన్సేషన్. మరి ఆ సెన్సేషన్ ఈ రోజు ఎలా ఉంటుందో, ఏం చేయబోతుందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. నేను ఇలా పరిగెడుతున్నానంటే ఒలింపిక్స్ కి పరిగెడుతున్నాను అనుకుంటున్నారా? కాదు, ఇంటికి పరిగెడుతున్నాను. ఆల్రెడీ నా పరిస్థితి సగం సీన్ అర్థం అయిపోయి ఉంటది. మిగతా సగం సీన్ స్క్రీన్ మీద చూడండి. అక్క 6 దాటి 1 నిమిషం అయింది, బావ ఇంకా రాలేదు. అదే చూస్తున్నా. చెప్పలేదు కదా, ఈవిడే మా ఆవిడ. పేరు జలజ, ముద్దుగా జలా అని పిలుస్తూ ఉంటాను. ఏంటి లేటు? బస్ స్టాప్ లో బస్ మిస్ అయిపోయాను. ఇంకో బస్ ఎక్కి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకో రీజన్ ఏం దొరకలేదా? అదేంటి అలాగన్నావు? నువ్వు బండేసుకెళ్తే బస్ ఎందుకు మిస్ అవుతావు? అంటే నిన్ను చూడాలని ఆతరులో బండి ఆఫీసులో మర్చిపోయి బస్ మీదే వచ్చేసాను. ఇంకో రీజన్ ఏం దొరకలేదా? మళ్ళీ అలాగన్నావేంటి? మన ఏరియాకి బస్ రూటే లేదు. అంటే బస్ పక్క ఊర్లో ఆగింది, అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేసాను. అక్క ఏ గేట్ దగ్గర నుంచి పరిగెట్టుకొచ్చుంటాడో బావ. బస్ స్టాండ్ గేట్ దగ్గర నుంచి పరిగెట్టుకుంటూ బస్ స్టాండ్ అసలు గేటే లేదు. అసలు బావు మరిదంటే బావు మంచి కోరుకునేలా ఉంటాడు కానీ ముంచేలాగా ఉండకూడదు. బావ అంటే లేపీలో ఉండాలి కానీ రెడ్డింగ్ లేపేసిలో ఉండకూడదు. జలా, ఏంటి నా కోసం అంత ఆత్రంగా చూస్తున్నావు? ఎందుకు జలా? 24 గంటలు ఆఫీసులోనే కూర్చుంటే ఇంట్లో కాఫీ ఎవడు పెడతాడు? కాఫీ గురించా? సర్లే. సాహసం మూడు లేదు. ఎవరన్నా వేడి లేదంటారు, ఇదేంటి మూడు లేదంటున్నా? మూడు మొహంది. భోజనంలోకి ఏం తింటావు? డైలాగులు తింటాడు. ఇలాంటి ఆఫర్లు ఇచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి. భోజనంలోకి సింపుల్ గా 3 తందూరి రోటీ, పన్నీర్ కర్రీ, పులావ్, సాంబార్ రైస్, కర్డ్ రైస్, ఫైనల్ గా అందులోకి చిన్న ఊర మిరపకాయ వేయించినప్పుడు, ఫైనల్ గా కిళ్ళి. చేసుకో వెళ్ళి. వదిలే, నేను నీళ్ళు తాగి పడుకుంటాను. మన నీళ్ళు తాగే పడుకోద్దా? మన ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ తినేసి వద్దాం. గాపరా, ఇడి తిన్నది మటన్ బిర్యానీ, డైరెక్ట్ మేకని తిన్నట్టు ఫీలింగ్ ఇస్తున్నాడు ఇటు. అంతలా పేల్చకి ఇంట్లో సామాన్లు నోట్లోకి వెళ్ళిపోతాయి. బంగారం, మరి నెక్స్ట్ వీక్ నా పుట్టినరోజు ఉంది కదా, నా చేత ఏమన్నా కేక్ కట్ చేస్తావేమో అని. ఇగో నువ్వు పుట్టడమే బొక్క, మళ్ళీ నీ కేకో బొక్క. అసలు నువ్వు ఇక్కడ ఉండడమే బొక్క. ఎల్లు లోపలికి. ఇంట్లో ఉన్నానో జూ పార్క్ లో ఉన్నానో అర్థం కాకుంటుంది. కలయా నిజమా తొలి రేయి హాయి. ఒక్క నిమిషమే. ఒక అందమైన కళ్ళలో అందమైన పెళ్ళం, పేరు కళావతి, ముద్దుగా కళ అని పిలుచుకుంటూ ఉంటాను. ఏంటండి ఇంత త్వరగా వచ్చేసారు? ఏం చేయమంటావు? గట్టును వదిలి అల్లలో ఉండగలవా, చెట్టును వదిలి గెలలో ఉండగలవా? అబ్బా, మిమ్మల్ని వదిలేస్తే గోడను వదిలి పెడుకుండగలదా, బాత్రూమ్ ను వదిలి తడికొండగలదా అని కూడా చెప్తారు. అది కాదు కళ. ఏంటో నిన్ను చూస్తుంటే కవితలన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి బయటికి. మీరు అలసిపోయి వచ్చారు, భోజనంకి ఏం చేయమంటారు? చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, పప్పు, ఆవకాయ, సాంబార్, పొట్లకాయ, కాకరకాయ, ఆలు. ఇన్నాళ్ళు ఈవిడ ఆర్టిస్ట్ అనుకున్నాను, ప్రొడక్షన్ లో పనిచేస్తుంది, ఇప్పుడే తెలిసింది నాకు. చాలు కళ, నువ్వు చెప్పినప్పుడు నాకు కడుపు నిండిపోయినట్టు. పెళ్ళం అంటే ఇలాగ ఉండాలి. అసలు ఇదంతా కళ నిజమా? కలరా లేదా నీ ఫేస్ అలాంటిది ఎక్కడ దొరుకుతుంది? ఆ కావిడి బద్దగడ కళ్ళకు కూడా వచ్చాడేంటి? 1 వీక్ లో మీ బర్త్డే వస్తుంది. ఈ వీక్ అంతా ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఉండాలి. మీకు డైలీ ఒక సర్ప్రైజ్. ఫస్ట్, మీ హైట్ ఎంత? 5 feet. అది తెలుస్తుంది. 5 kgs ఆఫ్ సిల్వర్. 5 kgs సిల్వర్, వెండి. అండ్ నెక్స్ట్, మీ వెయిట్ ఎంత? 60 kg. 68 kg. అయితే మీకు 68 kg గోల్డ్. మై గాడ్, పెళ్ళం అంటే ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి. అయ్యా అయ్యా, ఏంటి ఇలా చిక్కిపోయావేంటి? టీమ్ లీడర్ సరిగ్గా పేమెంట్ ఇవ్వట్లేదు అయ్యా. ఆడు ఇవ్వకపోతే ఇవ్వపోయి నేను ఇస్తాను కదా, ఊరందరికి చెప్తావు ఆ మ్యాటర్. నువ్వు చెప్పను అయ్యా, ఇవ్వండి అయ్యా. కదా, మీ నాన్నగారు ఇచ్చిన కోట్లు ఎన్నో ఉన్నాయి కదా, కనీసం 2-3 కోట్లు ఇచ్చే చెప్తాను. ఏదో పండగ చేసుకో, మేము సినిమాకి వెళ్తాం.
అమ్మో దున్న పోతలాగా ఈ టైం వరకు పడుకుంటే కాఫీ ఎవడు పెడతాడు? బాబోయ్ పొద్దున్నే ఈ దరిద్రమైన గొంతున్నాను, కనీసం ముఖమైనా సరే నా కల మొహం చూడాలి. బాత్రూమ్ లో మొహం కడుకోరా, ఇక్కడికి వచ్చి ముఖం మీద కడుగుతాడు మొహం. ఇలా, కాఫీ పెట్ట. ముగుడు బతుకు ఎంత దారుణంగా ఉంటదండి ఎక్కడైనా సరే. పంచరా ఒకటి కేసుడు. ఏయ్ నువ్వు తాగలేదు కదా, ఎలా చెప్తావు? మనం కలర్ చూసుకొని నేను చెప్పేస్తాం. రే సుబ్బారావు, నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నావు, అది వడ్డీతో కలిపి ఇప్పుడు 51,000 అయింది. ఈడొక్కడో కళ్ళలోని బయట కూడా ఉండే క్యారెక్టర్ అండి. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావో సరిగ్గా చెప్పు. ఆ రోజు వచ్చి అరుస్తుంటే మా చెవులు చిల్లులు పడిపోతున్నాయి. నీకు గిఫ్ట్ ఇస్తావు నేను. నేను బయటికి వెళ్ళి వస్తాం, ఇంటికి కాపలాగా ఉండు. రారా. చెయ్యి ఎలవా నువ్వు. నేను మళ్ళీ నా కళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా. ఏంటి కల్లోకి నేను ఇలా వచ్చాను లేదో అప్పుడే నా కళ నా కోసం కాఫీ పట్టుకుని రెడీగా ఉంది. మీరే కదండి తలనొప్పి అన్నారు, కాఫీ తీసుకోండి. కళ నాకు తలనొప్పి నీకెలా తెలుసు? నాకు గుండెకి నొప్పి వస్తే నాకు తెలీదా? నిన్న మనం మూవీకి వెళ్ళాం కదా, Yes. ఈ రోజు ప్యారిస్ వెళ్దాం. ఏదో పంజాబ్ కొట్టి వెళ్దాం అన్నంత ఈజీగా చెప్పింది. పదండి ప్యారిస్ వెళ్దాం. అయ్యా అయ్యా అయ్యా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మన కల్లోకి వచ్చావు, మళ్ళీ ఇంటికి వచ్చి అయ్యా కొయ్య ఉంటే ఉప్పు కలేదు, ఇప్పుడు మళ్ళీ అయ్యా అని వచ్చావే. ఆ 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి పంపించే సరదాగా ఏ ఊటీ వెళ్ళి ఎంజాయ్ చేయరా. ధర్మ ప్రభువులయ్యా. అసలు మనం ప్యారిస్ వెళ్ళాలి, ఫ్లైట్ టైం అయిపోయేలా ఉంది. పద ఫాస్ట్ గా, ఫ్లైట్ ఎగిరిపోద్ది. ప్యారిస్ వెళ్ళిపోతున్నాం. ఏంటి పడుకున్నావు? ప్యారిస్ వెళ్ళి వచ్చాను, కొద్దిగా జెట్ లాగ్ గా ఉంది నాకు. ఏంటి? అదే స్కిట్ లాగ్ అవుతుందంట, తొందరగా చెప్పండి. కాపలా కాయమంటే పడుకున్నావు ఎందుకు? నిన్ను తలుచుకుంటూ ఉంటే సడన్ గా నిద్ర వచ్చేసి. ఏంటి దాన్ని చూస్తే నిద్ర పడుతుంది అసలనే? జల నువ్వు ఇలా చెయ్యి చేస్తే మధ్యాహ్నం నీకు బిర్యానీ అవి వండాలా, వంట చెయ్యాలా వద్దా? అన్ని చేసి తీసుకురా. ఆ చెయ్యి ఉందిగా. అంటే ఈ చెయ్యి ఎరగడం మాత్రం ఆపనంటావు. ఎలా? విత్ కిల్లి. ఇంట్లో నేను చక్కగా అన్ని బిర్యానీలు పులావులు వండి పెడితే వీళ్ళు తింటారా దున్నపోతుల్లాగా. నేను వంటగదిలో వంట చేస్తున్నాను అనుకుంటారు. నేను హ్యాపీగా బయటికి పారిపోయి ఏ చెట్టు కింద పడుకుని కళ తెచ్చుకుని మళ్ళీ నా కళ దగ్గరికే పారిపోతాను. సాహసం కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా. కళ వచ్చేసాను, ఎక్కడే ఉండిపోతాను, ఇంకా ఎక్కడికి వెళ్ళను. మీ బర్త్డే కదా, మనం కేక్ ఎక్కడ కట్ చేద్దాం? మూన్ కన్నా, మార్స్ కన్నా, జూపిటర్ కన్నా, వేనస్ కన్నా వెళ్దామా? ఇదేంటి ఎస్ఆర్ నగర ఎర్రగడ్డ ఈఎస్ఐ అన్నట్టు అంత ఈజీగా చెప్పింది. మూన్ మీద కట్ చేసుకుందాం, కొత్తగా ఉంటది కదా. మూన్ అనుకుంటే మూన్లో మచ్చ వచ్చేసింది ఏంటి ఇక్కడికి? నా డబ్బులు ఎక్కడరా? నువ్వు కూడా కళ్ళలోకి వచ్చావా? పట్టుకొని ఏం రావు 4. అసలు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు చెప్పు. కళ కుక్కటి పల్లి వెళ్ళిపోయిందిలే. రోజా గారు ఎలా అనిపించింది రావు గారు అండ్ టీమ్ స్కిట్? సూపర్ రాఘవ. సో నీకు బాగా రిలేటెడ్ అది. ఎందుకంటే ధైర్యం చేయలేడు, వాళ్ళ ఆవిడ కనిపిస్తుంది కాబట్టి. సో కల్లో ఎంజాయ్ చేయడం సూపర్ గా అనిపించింది. వెరీ గుడ్. మనో గారు కలల రారాజు రాఘవ, ఫెంటాస్టిక్ రాఘవ, డ్రీమ్ రాజా.